హలో నమస్తే అండి. నా పేరు కే మధుసూదనరావు. ఇవాళ మనం సోషల్ మీడియాపై ఆంక్షలు గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నో విషయాల మీద జరిగినాయి. సోషల్ మీడియా అనేది ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో ఉంది. ఒకప్పుడు ప్రజలు ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికల్లో తమ రచనలు లేదా ఉత్తరాలు, లెటర్ టు ఎడిటర్, జనవాక్యం, ఇలాగ రకరకాల కాలమ్స్లో ప్రజలు తమ అభిప్రాయాలు పంపించి వ్యక్తపరిచేవారు. ఇప్పుడు పత్రికల పార్ట్ తగ్గిపోయింది. పత్రికలు అంటూ మనకు కనపడుతున్నాయి తప్పించి పార్ట్ తగ్గిపోయింది. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇది అందరికీ తెలిసిన విషయమే. చేతులు కట్టుకోవడం రానివాడు కూడా ఏవో ట్రోల్స్ చేస్తున్నారు. దీని మీద ఆంక్షలు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులను విమర్శించేటప్పుడు విమర్శ చేయొచ్చు, కానీ బూతులు తిట్టడం, అసభ్యకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీరు ఏదో తిట్టుకుంటూ తిట్టుకోవచ్చు, కానీ ఎవరైనా సరే పెద్దవాళ్ళే. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఉంటే అధికారం కోల్పోయిన వాళ్ళు ఉంటే అధికారంలో ఉన్నవాడు ఎవరైనా పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళే. వాళ్ళ ప్రజలు ఎందుకున్నారో మనం గౌరవించాలి. వాళ్ళు చేసి పనులు ఏమైనా తప్పుగా ఉంటే ఏమంటే మీరు పలానా పాయింట్లో పలానా విధంగా మీరు తప్పు చేశారు అని చెప్పేసి చెప్పచ్చు, తప్పులేదు. అంతేగాని చాలా వరస్ట్గా తల్లుల్ని, భార్యల్ని, లేదా కులాన్ని, లేదా ఇంకోటి ఏదో వర్గాన్ని బేస్ చేసుకుని ఇష్టానుసారం తిడుతున్నారు. అది ఇప్పుడు తిట్టడం ఎందుకు? చెప్పండి, తప్పు ఎక్కడ జరిగిందో చెప్పండి. తిట్టడం ఎందుకు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో, అంటే ఇటీవల కాలం ఉద్యమం కాదు, 1994, 95 ఆ ప్రాంతంలో తెలంగాణ నుంచి తెలంగాణ కోసమో లేకపోతే మరి ఏదైనా అంశం కోసమో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మంది. అయితే తెలంగాణ వాదులు లేదా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక విషయం మీద గుర్తులేదు చాలా నామినేషన్లు వేశారు ఒక నియోజకవర్గం నుంచి. ఇంచుమించు వేలో, వందలో, వేలో నామినేషన్లు దాఖలైనవి. ఇది అవివేకం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నామినేషన్ చేయాలి లేదా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఒక ఉద్యమాన్నో లేదా ఒక విషయాన్నో మోటివ్ చేసుకుని దాన్ని డిమాండ్ చేస్తూ, మేము పలానా విషయాన్ని డిమాండ్ చేస్తూ నామినేషన్ వేస్తున్నామని చెప్పేసి కొన్ని వందలు లేదా వేల నామినేషన్లు అప్పట్లో దాఖలైనాయి. ఇది ఏదో వినాశకాల విపరీత బుద్ధి అనే సామెతను రుజువు చేస్తున్నమాట. బాధపడద్దు ఎవరో నామినేషన్ వేసిన వాళ్ళు. వీళ్ళు నామినేషన్ వేయటం వలన వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు వేళ. ఎందుకంటే వందల నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లు పరిశీలించడానికి ఎంత యంత్రాంగం కావాలి, పరిశీలించి దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేయాలి, దాన్ని ఏదో చేయాలి. మొత్తం మీద బ్యాలెట్ పేపర్ వరకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సరే, బ్యాలెట్ పేపర్ ఏదో రకంగా ముద్రిస్తారు. ఒక ఓటరు తన ఓటు ఎవరికి వేయాలన్న విషయంలో పరిశీలించాలంటే ఆ ఓటర్కి ఎంత టైం పడుతుంది పోలింగ్ బూత్లో. ఇప్పుడు ఒక 100 మందిలో మన అభ్యర్థి ఎక్కడ ఉన్నాడో ఎక్కడ చూడగలండి. పోనీ 100 నామినేషన్లు అనుకుందాం, 100 కాదు, చాలా పడ్డాయి. ఒక 10-15 అంటేనే మనం వెతుక్కోవాలి. వృద్ధులైతే మరీ దారుణం. ఎవరికి వేస్తారో తెలియని పరిస్థితులు వచ్చేస్తాయి. అప్పుడు
ఒక 100 నామినేషన్లు పడ్డాయంటే మనకు నచ్చిన అభ్యర్థి ఎక్కడ ఉన్నాడు, ఆయన గుర్తు ఎక్కడ ఉందో వెతుక్కోవాలంటే అంత టైం పడుతుంది. ఒక ఓటరు లోపలికి వెళ్ళి వచ్చేప్పటికి ఇంచుమించు అరగంట పడుతుంది. అప్పుడు ఏమన్నా ఇన్ని వందల అభ్యర్థులను వెతుక్కుని ఓటేసి వచ్చేప్పటికి కనీసం ఒక 20 రోజులు, నెల రోజులు పడుతుంది. కరెక్ట్గా కనుక పోలింగ్ నిర్వహిస్తే ఎటువంటి లొసుగులు లేకుండా ఒక నెల రోజులు పడుతుంది ఆ నియోజకవర్గంలో పోలింగ్ అవడానికి. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆషామాషి అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొకుండా డిపాజిట్ పత్రాన్ని దాఖలు చేయాలి, డిపాజిట్ అమౌంట్ని పెంచేసింది. అప్పట్లో ఎంత ఉండేది, 94 ప్రాంతంలో 450 రూపాయలు అంత ఉండేది. ఇండిపెండెంట్లు ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేయాలంటే 450 రూపాయలు. అది అప్పుడు ఎక్కువే. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే దాన్ని 10,000 రూపాయలకి ఎంతో చేసింది. అలాగే అప్పుడు ప్రపోజ్ చేసే అభ్యర్థి ఒకరైతే చాలు. ఎవరు? నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని బలపరిచే అభ్యర్థి ఒక్కరుంటే చాలు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయాలంటే 10,000 15,000 డిపాజిట్ చేయాలి. 15 మందో 10 మందో అభ్యర్థిని బలపరచాలి. అసలు సామాన్యుడు ఎలక్షన్లో పాల్గొగలడా? 10 మంది ఎక్కడ దొరుకుతారండి సామాన్యుడికి? వాళ్ళు డబ్బు అంటే ఏదో రకంగా ఎవరినో ఒకరిని పెంచుకుని ఏదో రకంగా తీసుకొస్తారో, అప్పు చేస్తారు. 15 మంది రావాలంటే రారు. వాడు ఏ కులమైనా సరే రారు. ఎందుకంటే అడుగుంటూ పోయాలో అడుగుంటాయి. ఒక అభ్యర్థిని బలపరచాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చేసేవాడికి ఎంత ధైర్యం ఉంటుందో అంతకు 10 రెట్లు ఉండాలి అభ్యర్థిని బలపరచాలంటే. దీనివల్ల ఏమైపోయింది, సామాన్యుడికి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాలు జీరో అయిపోయినాయి. ఎందుకంటే నేను అమలాపురం నుంచి 1994లో పోటీ చేశాను అసెంబ్లీకి. అప్పుడు మాది ఎస్సీ రిజర్వేషన్ ఉన్నటువంటి నియోజకవర్గం, మా లోకల్. అయితే మా పక్క నియోజకవర్గం అమలాపురం. అంటే మేము చదువుకున్నది పెరిగింది అక్కడే, కాకపోతే ప్రాపర్గా మాది అల్లవరం ఎస్సీ. నేను అమలాపురం నుంచి పోటీ చేశాను. ఫస్ట్ నామినేషన్ నాదే. అప్పుడు 1994 సెప్టెంబర్లో నామినేషన్ జరిగింది. అయితే అప్పుడు డిపాజిట్ అమౌంట్ 450 రూపాయలు ఎంతో. ఒక అభ్యర్థి బలపరిచాడు, సరిపోయింది అక్కడికి. ఇప్పుడు అదే అసెంబ్లీకి నేను పోటీ చేయాలంటే ఇండిపెండెంట్గా ఎంత కావాలి? నేను కాకపోతే మీరు, లేకపోతే ఇంకొకరు ఎవరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అందరికీ టికెట్లు ఇవ్వవు కదండి. ఒకవేళ టికెట్లు ఇచ్చిన మన అభిప్రాయాలు అక్కడ రాజకీయ పార్టీల దగ్గర పనికిరావు. రాజకీయ పార్టీలో చేరాము లేదా రాజకీయ పార్టీ తరఫున మనం పోటీ చేస్తున్నాము అంటే ఆ రాజకీయ పార్టీ ప్రణాళిక ఏముంటే, ఆ ఉద్దేశాలు ఏముంటే వాటినే మనం బలపరచాలి, వాటినే గురించే మనం మాట్లాడాలి. మన సొంత అభిప్రాయాలు రాజకీయ పార్టీలో మాట్లాడకూడదు. కొంతమంది అంటారు ఇది మా సొంత అభిప్రాయం అని. నువ్వు రాజకీయ పార్టీలో ఉండగా నీ సొంత అభిప్రాయం చెప్పకూడదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. చాలామంది అంటారు నేను పార్టీ పరంగా మాట్లాడటలేదు, నా సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఇంకా పార్టీలో చేరినప్పుడు సొంత అభిప్రాయాలు ఉండకూడదు, అది నైతిక విలువలకు విరుద్ధం. అంటే పార్టీని ఇబ్బంది పెట్టడం, పార్టీ నాయకుల్ని, ఉన్నతమైనటువంటి నాయకుల్ని, ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టడం అనమాట. మన పార్టీలో చేరి మన సొంత అభిప్రాయాలు చెప్పడం. అంటే కొంతమంది ఇదివరకు గతంలో చెప్పేవారు పెద్దలు, నా సొంత అభిప్రాయం చెప్పకూడదండి రాజకీయ పార్టీలో ఉండగా. రాజకీయ పార్టీ ఏ ఉద్దేశాలు ఉన్నాయో అవే చెప్పుకోవాలి, వాటిని బలపరచాలి. ఏమండి? సరే, మన సొంత అభిప్రాయాలు చెప్పుకోవాలంటే మనకి రాజకీయ పార్టీ చోటు ఇవ్వదు. ఇంకేం చేయాలి? మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి మన సొంత అభిప్రాయాలని, రాజ్యాంగం ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఉండాలి, పరిపాలన విధానాలు ఎలా ఉండాలి, సామాజిక కట్టుబాట్లు ఎలా ఉండాలి, ఈ ప్రజా జీవన శైలిని ఎలా బలపరచాలి అన్న విషయాలు చెప్పుకోవాలంటే మనకి ఇంకా పోటీ చేసే అవకాశం ఇండిపెండెంట్గా పోటీ చేయగలుగుతాం అంతే. మరి ఇండిపెండెంట్గా పోటీ చేయగలుగుతాం అంటే మన అభిప్రాయాలు మంచి అయినప్పటికీ కూడా
కొన్ని కారణాల వలన మనకి అభ్యర్థులు దొరకరు. ఒకవేళ దొరికినా నిలబడరు వాళ్ళు, ఆ టైం వరకు నిలబడరు. అంటే వినాశకాలం వచ్చినప్పటికి ఏమైపోయింది, వాళ్ళకి వినాశకాలం ఎవరికి, ఇండిపెండెంట్ అభ్యర్థులకి, వీళ్ళకి విపరీత బుద్ధి. ఏమండి, అదో ఉదాహరణ. ఇంకా సోషల్ మీడియా ఏదో పోనీ ఇంకా పత్రికలకి చెప్పక్కర్లేదు, ఎలాగా గవర్నమెంట్ మనకి సెల్ ఫోన్లని, ఈ నెట్వర్క్లు మనకి ఎలాగ అంటగట్టింది కాబట్టి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, నాకు నిజంగా అవసరం లేదు, అసలు గవర్నమెంట్ అంటగట్టింది. ఏమండి, మార్చేమని చట్టం నాకు ఈ సెల్ ఫోన్ వదిలేస్తాను నేను. ప్రతి అభ్యర్థికి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రతి ఏ విషయానికి వెళ్ళినా సరే, ఈవెన్ ఆసుపత్రికి వెళ్ళినా సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటున్నారు. ఇదివరకు ఈ విధానాలు లేవు. ఓటీపీ చెప్పాలి, ఓటీపీ రాకపోతే నువ్వు పనికిమాల సిమ్ము, పనికిమాల ఫోన్లు అంటారు అక్కడ. మళ్ళీ నెట్వర్క్ ఇచ్చేది గవర్నమెంటే, పనికిమాలది అనేది అనిపించుకునే అవకాశాలు సృష్టించింది గవర్నమెంటే. ఏమండి, ఇంక ఫోన్ వచ్చింది, నెట్వర్క్ వచ్చింది, ఏదో మన అభిప్రాయం మనం చెప్పుకోవచ్చు, తప్పులేదు. చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు, చెప్పుకోవచ్చు, తప్పులేదు. బూతులు తిట్టడం ఎందుకండి? మీరు ఏ పార్టీ వారైనా సరే, ఒక పార్టీ వారు ఇంకో పార్టీ వారిని లేకపోతే, లేదంటే ఒక కులం వారు ఇంకో కులం వారిని బూతులు తిట్టుకోవడం ఎందుకు? ఏం కలిసి వస్తుంది? ఎదురుగుండా వచ్చి తిట్టాలి. ఒకవేళ దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎదురుగుండా వచ్చి పర్మిషన్ తీసుకుని, అనుమతి తీసుకుని వచ్చి తిట్టాలి. అంతేగాని ఎక్కడకు ముసుగులో డొంకల్లో ఎక్కడ ఉండి ఏదో రకరకాల విపరీతమైన అర్థాలు వచ్చేలాగా బూతులు తిట్టడం, విమర్శలు చేయటం, ఇది ధైర్యవంతులు చేసే పని కాదు. అలా విమర్శించండి, ఏదో ఒక ఫోటో తీసుకున్నాం, లేదా ఫోటో ఏదో చెప్పి విమర్శించుకోవచ్చు, తప్పులేదు. మీరు ఎలాంటి పొరపాటు చేశారు, అలాంటి పొరపాటు చేశారని చెప్పండి. మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుంటారు, లేదంటే లేదు. అంతేగాని వాళ్ళు వీళ్ళు బూతులు తిట్టుకోవటం. దీనివల్ల ఏమైంది, సోషల్ మీడియా మీద గవర్నమెంట్ కొనపడింది. ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు అవకాశం ఉండదు, బూతులు తిట్టే అవకాశాన్ని మీరు ఏదో స్వేచ్ఛని దుర్వినియోగం చేశారు మీరు. ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియా మీద ఆంక్షలు పెడతా ఉంటుంది గవర్నమెంట్, అంతే. ఇప్పుడు ఏం చేయగలరు మీరు? ఏం చేయగలరు చెప్పండి? రకరకాల బూతులు తిట్టారు కదా నాయకుల్ని, ఆంక్షలు పెడుతుంది. ఎవరిని తిడతారు ఇప్పుడు? అంటే వీక్ అయిపోయినట్టే కదా మీరు. గవర్నమెంట్ కాదని మీరు ఏం చేయగలరు? విమర్శించండి, మంచిగా చక్కగా విమర్శలు చేయండి, సత్విమర్శలు చేయండి. మీరు ఎవరైనా పర్లేదు, ఏ పార్టీ వారైనా పర్లేదు. బూతులు తిట్టుకోవడం వేస్ట్. బూతులు తిట్టుకోవడం వల్ల మీరు పాడైపోవటమే కాకుండా సోషల్ మీడియా కూడా పాడు చేశారు, అయిపోయింది. ఇంకేముందండి? అలాగే చాలా విషయాలు. గతంలో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదని గవర్నమెంట్ ఆంక్షలు పెట్టింది. దానివల్ల చాలా అభ్యర్థులు అప్పట్లో పోటీ చేయలేకపోయారు. మరి 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, అంటే మున్సిపాలిటీ, మండలాలు, పంచాయతీ ఇలాంటి సంస్థల్లో పోటీ చేయకూడదని ఆంక్ష పెట్టినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలన్నా కూడా 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆంక్షలు పెట్టాలి కదండి గవర్నమెంట్. కరెక్టే కదండి పాయింట్. అంటే మీకు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు పోటీ చేయకూడదు, అంటే మీకు అడ్డం రాకూడదు ఆ చట్టం. అందుకని మీరేం చేశారు, కేవలం స్థానిక సంస్థలలో పోటీ చేసే వాళ్ళకి మాత్రమే ఆంక్షలు పెట్టారు. అవునండి. ఇప్పుడు మళ్ళీ 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని మళ్ళీ రూలింగ్ వచ్చింది ఇప్పుడు. అవునా. ఇలాగేంటంటే ఈ 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నవాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయకూడదు అన్నది కూడా దురుద్దేశాలతో పెట్టిందే. ఎవరో నాయకులు ప్రోత్సాహబలంతో ఏదో కారణం వలన అలాగా తగ్గించేశారన్నమాట. దానికి ఆ చట్టం అప్పుడు అవసరం లేదు. ఆ చట్టం అప్పుడు ఏం అవసరం లేదు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు, సమాజానికి వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు పిల్లల కనడం అన్నది ప్రజల హక్కు. అది ఎంతమంది కనాలన్నది ప్రజల హక్కు. ఉండే మీరు సంక్షేమ పథకాలు ఇస్తే ఉండి, లేకపోతే మానేయండి, అంతేకాని పిల్లలకి అనే విషయంలో ఆంక్ష పెట్టకూడదు. ఎక్కువ మంది కనాలంటే కూడా కరెక్ట్ కాదు. అంటే ఆ విషయం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కాకపోతే
గవర్నమెంట్ మనకు కొన్ని సదుపాయాలు కలగజేసినప్పుడు దాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేయటం వల్ల ఏమైపోతుంది, మన హక్కులు మనమే కోల్పోతున్నాం, కాళ్ళ దున్నుకుంటున్నాం. మనకిచ్చిన హక్కుల్ని మనం కాళ్ళతోటి దున్నుకుంటున్నాం. ఏమండి, అందువల్ల ఏదైనా సరే మనం ఏం మాటలు మాట్లాడాలన్నా కొంచెం విమర్శ, ఘాటైన విమర్శ చేయొచ్చు. ఏమండి, బూతులు తిట్టడం, ఇంకా రకరకాల సంబంధాలు అంటే కట్టడం అన్నీ కరెక్ట్ కాదు. ఎవరో పెద్దవాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళకి సామర్థ్యాలు ఉంటాయి, ఏదో జరిగితే సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోగలుగుతారు. మన వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి కూడా పనికిరాం మనం. ఏమండి, మనం వెళ్ళిపోయి తిట్టేస్తే అలా కుదురుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మీద పడింది. ఈ సోషల్ మీడియా మీద ఇప్పుడు మీరు ఎవరిని బూతులు తిడతారో చూడాలి. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ.